ఆంగ్లము, అహంకారము. ఒక కుటుంబం మహాస్వామి దర్శనానికి వెళుతూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. కానీ ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయధారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ తన స్నేహితులు బలవంతం పైన మహాస్వామి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా, నిరక్షరాస్యుడుగా తలచాడు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీరు వారికి చాలా దూరంగా ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండటం మహాస్వామి గమనించి వారి కృపా కటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించటం, వీళ్ళని మహాస్వామి పిలవడం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయింది. వీళ్లతో పాటు వారు వారు కూడా వచ్చి ఆయన స్నేహితుడు కూడా మహాస్వామి ముందు వచ్చాడు. మహాస్వామి వారు ఆ వచ్చిన వారి యోగక్షేమాలు, కుటుంబం గురించి అడిగి తెలుసుకుని వారితో వచ్చిన ఆ ప్రవాసీయుడిని వివరములు అడిగి తెలుసుకున్నాడు. తరువాత అతనిని, నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు, నీకు తమిళం వచ్చు, నీ భార్య కూడా ఇక్కడే పుట్టినది, కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది, కాబట్టి మీరిద్దరూ తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా అని అడిగారు. దానికి అతడు, మేము ఎప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాం, తమిళంలో ఎప్పుడూ మాట్లాడడం, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక ముసలావిడ మహాస్వామి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు అతన్ని చూసి, ఈమె చాలా బీదరాలు, కానీ ఒకప్పుడు బాగా సంపన్న కుటుంబం. అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా మఠంపై, ఆచార్యులపై, నాపై ఆమె భక్తి ఇసుమతైనా తగ్గలేదు. నాకు ఇప్పుడు చెప్పు, ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని, విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు, నీకు తెలుసునా అని అడిగారు. అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయారు. అలా ఆలోచించి ఆలోచించి చివరికి తనకు తెలియదని అన్నాడు. స్వామివారు మందహాసం చేసి, కావలసినంత సమయం తీసుకుని బదులివ్వమని చెప్పారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత కూడా అతను ఏమీ చెప్పలేకపోతే మహాస్వామి వారు, నేను ఒక పదం చెప్తాను, అది సరి అనేదో కాదో చూసుకుని తెలుపు అని, అది ఎక్విపోయిసైడ్ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి ప్రణిపాతం చేసి వారి పాదాలపై పడి ఆశీస్సులు అందుకున్నాడు. అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.